ముందు నేను చేయాల్సింది నా తల్లి పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి తనకి సంపాదించి పెట్టాలి. ఏ ఊరు తన వల్ల అన్యాయం జరిగిందని అమ్మని అంత ద్వేషిస్తుందో ఆ ఊరే అమ్మని అభిమానించేలా చెయ్యాలి. ఈ కార్యం నిర్విఘ్నంగా జరగాలంటే నీ ఆశీస్సులు కావాలి బావా. ప్రియా ప్రియా ఏంది ఏమైనది? కేస్తుని అలా చూసేసరికి నాకు భయమేసినది నాన్న. భయపడినికి తనేమన్నా బయట మనిషా ఇంట్లో మనిషే కదా. అయినా నువ్వైనా ఏందమ్మ కీర్తి, నువ్వైనా మొహం గడుక్కుని బయటికి రావచ్చు కదా. అరగంట సేపు ఆరనివ్వాలి మావయ్య. అలా బయటకెళ్తే గాలికి త్వరగా ఆరిపోతుందని వెళ్తుంటే ఇదేమో అరిచి గోల చేస్తుంది. అరుస్తాదే, ఎందుకు అరవదు? నీలా సోగ్గా ఉంటాం దానికి తెలవదుగా. ఎట్టాగైనా ఏడిపించాలని దాని ఉద్దేశం. ఇప్పుడు నేనేమన్నా నానమ్మా? ఏమన్నా అంటే ఊరుకుంటానా ఏంది? మొహం పగలగొట్టను. అసలు నిన్నుగాదే, నిన్ను మీ అన్నని అద్దు ఆపు లేకుండా పెంచుతాందే మీ అమ్మ. దాన్ననాల. అమ్మా మధ్యలో దుర్గేం చేసినది? ఏం చేయడమేంద్రా? ఏదో నీ సెల్లెలు కూతురు. చిన్నప్పుడే దాని రాత బాగోలేక నీ సెల్లెలు బావా పోతూ పోతూ దీన్ని నీ చేతిలో పెట్టినారు. దాన్నెట్టా చూసుకోవాలా? ఎప్పుడు నీ కొడుకు కూతురు గొడవలు పడతానే ఉంటారు. తల్లయ్యుండి ఓ మాట అరవాళ్ళా? నీ పెండ్లాము అట్టనే చూస్తా ఉంటది. అదిగో మాటల్లోనే వచ్చినది. ఏం దుర్గా, పాపకు ఆపరేషన్ అయిపోనాదా? అయినాది. లెక్క సరిపోనాదా లేక ఏమైనా ఇబ్బంది పడినావా? దొరికొచ్చేసరికి ఆపరేషన్ అయిపోయింది. ఉన్నట్టుండి పాప కింద పడిపోయినది. సమయానికి దొరక లేకపాయే. లెక్క లేకుండా ఆపరేషన్ చెయ్యమని డాక్టర్లు అంటా ఉంటే సమయానికి దేవుడు పంపించినట్టు ఎవరో అమ్మాయి వచ్చి సాయం చేసి ఉండాది. అలాగా? ప్రస్తుతానికి పాపకేం ఇబ్బంది లేదుగా? ఇబ్బంది ఏం లేదు. బాబాయ్, పాపని తీసుకుని నువ్వు ఆశ్రమానికి పో. నేను మళ్ళా వస్తా. అట్టాగేనమ్మా, వస్తానయ్యా. సాయితి రామ్మా. సరే
సరిపోయినది సంబడం. మళ్ళా ఏ పొలం అమ్మినారు? ఆపరేషన్కి లెక్క యాడ్నించి తెచ్చినారు? అన్నిచ్చిన పొలమే అమ్మినాం. అమ్ముకుంటానే పొండి, శివరాకన్నా బిడ్డల చేతుల్లో సిప్ప పెడుతురు గాని. అన్న ఆశయం బతికించడం కోసం అలాంటి పరిస్థితి వచ్చినా వెనకాడం. మీ పిచ్చి కాకపోతే అనాథలని వాళ్ళ కోసం ఆస్తులు దారబోస్తారా? ముందు వెనక చూసుకోబళ్లే. అమ్మా, ఏం ఆస్తులు అమ్మినావు? బావ దుర్గ కోసం ఇచ్చినదిగా అమ్ముతా ఉండా. ఇయ్యాల అయ్యి అమ్ముతారు, అయిపోయినాక రేపు మన ఆస్తుల మీద పడతారు. అట్టా మాట్లాడమాకమ్మా. బావంత గొప్పగా మనమేం చేయటంలే, బావంత గొప్పగా మనమేం ఆలోచించడంలే. ఆయన ఆస్తియాలు ఉండింటే ఈ ఊరు కాదు, ఈ రాష్ట్రం అంతా ఆయన గురించి చెప్పుకుంటా ఉండేది. ఆయన దురదృష్టానికి ఆ తులసి చేతిలో మోసపోయి ఆయన ఇలా మన మధ్యన లేకుండా పోయినాడు. అలాంటి ఆయన పేరుతో ఈ మాత్రం సేవ చేయటం మన అదృష్టం అమ్మా. ఆహాహా, అవునవును, ఎకరాలెకరాలు అమ్ముకోవడం అదృష్టమే. ఇయ్యాల మీరమ్మిన ఎకరాలు కోట్లు కోట్లు బలుకుతుండయి. పోతే పోనీలే, 10 మంది పసిబిడ్డల ఆకలి తీరుస్తుండాం, అంతకన్నా ఆస్తా? ఆయన ఆశయం కోసం ఉన్నదంతా పోయినా మా రక్తం అమ్మేనా సరే ఆ ఆశయాన్ని బతికిస్తామమ్మా. మీరెట్టయినా చేసుకోండి, పంచటం మొదలు పెడితే మనం రోడ్డున పడిందాకా అది తెలీదు. మీ ఆస్తి మీ ఇష్టం. అదంతా అయిపోయినాక ఎక్కడ నా మనవరాల ఆస్తి మీద పడతారో అని నా భయం. ఆ భయం నీకు అవసరం లేదమ్మా. తన ఆస్తిలో నుంచి రూపాయి కూడా తాకే ప్రసక్తే లేదు. పంటొచ్చిన ప్రతిసారి ఆ లెక్కతోనే కీర్తి పేరు మీద స్థలాలు కొంటా ఉండాను, పొలాలు కొంటా ఉండాను. మాటిచ్చిన ప్రకారం తన ఆస్తిని 1కి 10 చేసి కీర్తిని, తన ఆస్తిని ఒక చేతిలో పెడతాను. అందులో నేను కాని, నా బిడ్డలు కాని, ఆశ్రమంలో ఉన్న అనాథ బిడ్డలు కాని ₹1 కూడా తాకం. ఆ మాట మీద ఉండండి చాలు. అన్నిచ్చిన ఆస్తిని ఆమె, బావగారిచ్చిన సొమ్మిని నువ్వు అంతా పోగొట్టుకుని రోడ్డున పడిందాకా నా మాట ఎనరు మిమ్మల్ని. నువ్వు పదమ్మా కీర్తి, మనం పోదాం. మీద పడిన మచ్చను చెరిపేయడానికి నేనే కర్నూలు వెళ్తాను. అమ్మ మీద పడిన ఆ నిందని పోగొట్టాలి. అమ్మ ఏ తప్పు చేయలేదు, అన్నిటికీ కారణం ఆ జేడి అని నిరూపించాలి. నానగలు పెట్టుకుంటున్నావేంటి? పెట్టకడా. ఊరికే పెట్టుకొని చూసుకుంటాను కీర్తి, మళ్ళీ ఇచ్చేస్తాను. నా వస్తువులు ఎవరు తాకినా నాకిష్టం ఉండదు. ప్లీజ్ కీర్తి. ఏందే చెప్తుంటే అర్థం కాదా నీకు? నీ నగలున్నాయి కదా, అవి పెట్టుకోరాదు? నా మనవరాల మీద పడకపోతే? పాప ఆపరేషన్ కని అమ్మవి తాకట్టు పెట్టినది నానమ్మా. పెట్టినాదే, అమ్మడాలు పోయి తాకట్టు పెట్టేదాకా వచ్చినాది. ఆశ్రమం, ఆశయం, అనాథలంటూ ఇల్లు గుల్ల చేస్తా ఉండారే. ఇప్పుడొచ్చి దీని నగల కోసం ఎంట పడకపోతే నీ నగలు అమ్మినప్పుడే
మీ అమ్మని అడగబోయినావా? అన్నీ తీసుకపోతే ఇదేం పెట్టుకోవాలా? ఇది ఎట్లా తిరగాలా? తాకట్టు పెట్టింది మంచి పని కోసమే కదా నానమ్మ. అబ్బబ్బబ్బబ్బా, కొంప నిండా దాన కన్నులే. అట్లా అనుకున్నప్పుడు బోర్చిమెడతో తిరగవే. నా మనవరాలు గొలుసు దొంగచాటుగా తీసుకోవడం ఎందుకో? నేనేం దొంగచాటుగా తీసుకోలేదు, అడిగి తీసుకుందామని చూస్తున్నానంతే. హలో, అడగకుండా పరే వాళ్ళ వస్తువులు తీసుకున్నా తాకినా దాన్ని దొంగతనమనే అంటారు. అంత కర్మ నాకేం పట్టలేదు. ఇదిగో తీసుకో. అబ్బో, రోసానికి ఏం తక్కువలే. ఏమైనది ప్రియమ్మ, అట్టా ఉండవేంది? నానమ్మని చూడమ్మా, ప్రతిదానికి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతోంది. కీర్తి లాకెట్ బాగుందని మెల్లో వేసుకొని చూస్తుంటే నానమ్మ ఏదేదో మాట్లాడుతోంది. వయసు మీద పడినాక చాదస్తం వస్తాది, అది పట్టించుకుంటే ఎట్టాగమ్మా? చూడు, మీ నాన్నమ్మ ఎప్పుడు గట్నే మాట్లాడుతుంది. ఏం మాటలమ్మా? ఎప్పుడు కీర్తిని పొగుడుతూ మమ్మల్ని తిట్టడమా? ఏ అదే నా మనవరాలు, మేం కాదా? నాన్న కూడా అంతే, అదేం చేసినా ఏమీ అనడు. నేను చిన్న పొరపాటు చేసినా నన్నే తిడతారు. అయ్యయ్యో, అట్టా మాట్లాడితే ఎట్నమ్మా? ఇటారా. కూర్చో. అది అమ్మా నాన్న లేందని చిన్నప్పటి నుంచి గారాబం చేసినాము. అందుకే కీర్తిని ఏమనాలన్నా కొంచెం తడపటాయిస్తాం. నేనైనా కీర్తిని ఎప్పుడన్నా అరిసినానా? పోన్లేమ్మా, దాని గురించి పట్టించుకోమాక. అట్లాంటి గొడవలు మనసులో పెట్టుకోమాక, సరేనా? నాకు నాన్నమ్మ అలా మాట్లాడుతుంటే ఏడుపొస్తుంది. ఆశ్రమానికి ఖర్చు చేస్తుంది మన డబ్బేగా, మరి ఆమెకెందుకు అంత బాధ? బాధ కాదమ్మా, భయం. ఎక్కడ కీర్తి ఆస్తిని ఆశ్రమానికి వాడేస్తారేమోనన్న భయంతో అట్టా మాట్లాడుతుంది. పెద్ద వయసు, ఆమెనేమీ అనలేమాయే. అట్టాగని ఊరుకుంటాదా అంటే ఊరుకోదాయి. ఆమె మాటలేం పట్టించుకోమాక. మీ నాన్ననే నానా మాటలు అంటా ఉండాలి. ఇక మనం ఓ లెక్క వదిలేయమ్మా. పోయి చదువుకో. ప్రియా, అన్నయ్య ఆడుండడమ్మా. Hi. Hello. This is Surya. Friends. I'm sorry. Take it easy. వీడొచ్చే స్పీడ్కి ఆపుతాడంటావా? ఆడే ఆపుతాడు.
సార్ ఏమయ్యా చనిపోవడానికి నా కారే దొరికిందా? సార్ చనిపోవడానికి కాదు సార్, లిఫ్ట్ కావాలి. హలో మ్యామ్. అర్జెంటుగా నేను ఒక చోటుకు వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? నేను అర్జెంట్గా వేరే పని మీద వెళ్తున్నాను. వెళ్ళండి మేడం, ఆన్ ది వేలో నన్ను దించేయండి చాలు. కుదరదు. నిండు ప్రాణాలండి, నేను డబ్బులు తీసుకెళ్తే గానీ అవి నిలబడవు. మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఎక్కండి. థ్యాంక్స్ అండి, మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు. సరే రండి. హాయ్, నా పేరు సూర్య. నేను హాయ్ అన్నానండి. నేను వెళ్ళాల్సిన ప్లేస్కి కనీసం 20 మినిట్స్ పడుతుంది. ఏదో ఒకటి మాట్లాడుకుందామండి. లెఫ్ట్ అడిగారు, ఇచ్చాను కదా. మాటలు ఎందుకు? 100 ఏళ్ల జీవితంలో మనం కలిసి విడిపోయేది ఈ 20 నిమిషాల్లోనేనండి. మాట్లాడుకుంటే మనసులో ఉండిపోతుంది. విడిపోయే వాళ్ళం గుర్తుండాల్సిన అవసరం ఏముంది? మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. నాకే టెన్షన్ లేదు. నేను మాత్రం టెన్షన్గా ఉన్నానండి. ఎందుకని అడగరా? మీ టెన్షన్ నాకెందుకు? అరే మీరేంటండి, ఏం చెప్పినా నాకెందుకంటారు? మీరెవరూ తెలియనప్పుడు మీ విషయాలు నాకెందుకు? అడగండి, తెలుసుకోండి. అనవసరమైన విషయాల గురించి తెలుసుకోవడం నాకు నచ్చదు. లాభం లేదు, మీరు అడగరు, నేనే చెప్తాను. అర్జెంటుగా ఈ డబ్బులు తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్కి ఇవ్వాలి, లేదంటే వాళ్ళు అక్కడి నుంచి అంగుళం కూడా కదలలేరు. ఏంటి, తలనొప్పిగా ఉందా? దారిలో ఎక్కడైనా కారు ఆపి ఒక మంచి కాఫీ తాగండి, తగ్గిపోతుంది. ఈ తలనొప్పి కాఫీతో తగ్గదండి. మీరు కార్ దిగితే తగ్గుతుంది. దిగిపోతానండి, ఇంకో 10 నిమిషాలు. ఓ గాడ్, ఇంకా 10 నిమిషాలు భరించాలా? ఏంటి ఇంకా రాలేదు? వస్తాడుగా. చచ్చా, వాడు నిప్పు. అందుకే కాలుతుందేమోనని భయపడుతున్నాను. ఇంట్లో నుంచి పారిపోదామని ముందుగానే నగలు డబ్బు అన్నీ తెచ్చి మీ ఫ్రెండ్ దగ్గర దాచిపెట్టాం. మా వాళ్లకు మీ వాళ్లకు తెలిసి వాళ్ళు వచ్చేలోపే తెచ్చేస్తాడంటావా? ఈ పాటికే వచ్చేస్తుండాలి. పాపం ఎందుకో లేట్ అయి ఉంటుంది. లేట్ అయిందా? లేట్ చేస్తున్నాడా? ఇదిగో, నువ్వు వాడిని ఇలా అనుమానించుకో. హే, అదిగో వాళ్ళనే నేను కలవాల్సింది. ఇంకా మనం విడిపోయే టైం వచ్చేసిందండి. వాళ్ళని కలవడానికా? ఎవరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారన్నా? అవును, వాళ్లే. ఎవరు హాస్పిటల్లో ఉన్నట్టు చెప్పారేంటి? హలో, నేనన్న డైలాగ్ ఒక్కసారి గుర్తు చేసుకోండి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నారన్నాను కానీ హాస్పిటల్ ఉన్నారని చెప్పానా? హే, కారాపండి కారాపండి. థ్యాంక్స్ మేడం. రారా బాబు, నీకోసం టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఒక్క క్షణం ఆగరా. మేడం రండి, మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను. అవసరం లేదండి. ఏవండి,
వీళ్ళిద్దరూ లవర్స్ అండి. వాళ్ళు ఒప్పుకోలేదు, అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. రేయ్, సేఫ్టీగా ముందే నగలు డబ్బు తెచ్చి నా దగ్గర పెట్టారు. అవి ఇవ్వడానికే ఇన్ని కష్టాలు పడ్డాను. రేయ్ రా, నేను పరిచయం చేస్తాను. ఎవర్రా అమ్మాయి? నాకు లిఫ్ట్ ఇచ్చిన ఫ్రెండ్లేరా. ఉహుం, హాయ్. చాలా థ్యాంక్స్ అండి. త్వరగా డబ్బులు తీసుకో, మన వాళ్ళు ఎవరా ఎవరైనా బాబు? వచ్చేస్తారు. పారిపోతున్నారా? వద్దన్నాను, రిస్క్ తీసుకున్నారు. మర్యాదగా ప్రేమించుకున్నామని చెప్పామండి. మా ఇద్దరిని కలపడం పెద్దవాళ్ళకి ఇష్టం లేదు. ఎలా విడదీయాలా అని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అందుకే పారిపోతున్నాం. సర్లేరా బాబు, మీ వాళ్ళెవరైనా వస్తే హెల్ప్ చేసినందుకు ముందు నన్ను కుమ్మేస్తారు. త్వరగా బయలుదేరండి. థ్యాంక్స్ రా బాబు. మాకు పిల్లలు పుడితే నీ పేరు పెట్టుకుంటాం. దయచేసి అలాంటి పనులు మాత్రం చేయి మాకు. రేపాడు ప్రేమలో పడితే నాకు ఇష్టం ఉండదు, గొడవలైపోతాయి. ప్రేమించుకున్న మాకు సాయం చేశావు, నీకు మాత్రం ప్రేమ అంటే ఇష్టం ఉండదురా. మనకి లవ్ అంటే పడదు గాని ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం పెట్టేస్తాం. ఓకేరా, బయలుదేరతాం. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ అన్నయ్య. ఓకే సిస్టర్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. రేయ్, ఇక బయలుదేరండి త్వరగా. థ్యాంక్స్ రా, బాయ్ అండి.